దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులందరి ఎడల దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ప్రేమిస్తున్నాడండి. అయితే ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని ముందుగానే నిర్ణయించాడండి. అందరూ పరలోక రాజ్యం చేరుకోరండి. ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి 100% పరలోక రాజ్యంలో వెళ్ళలేరు. కొంతమంది నశించిపోతారు, అగ్నికి ఆహుతైపోతారు. వాళ్ళు సాతాను సంబంధులు. వారి స్వభావమే సాతాను స్వభావముగా వారు ఉంటారు. కాబట్టి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఎంత ఆయన ప్రేమించినప్పటికీ ఆయన ప్రేమను త్రోసివేసి వారు స్వభావ సిద్ధంగానే నరకానికి ఆహుతైపోతూ ఉంటారు. కొంతమంది మాత్రమే దేవుడు వారిని పరలోక రాజ్యం తీసుకుంటాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక రాజ్యానికి హక్కుదారులు అవటానికి, దేవుని రాజ్యంలో దేవునితో యుగయుగాలు జీవించడానికి, దేవుని సింహాసనం వద్ద ఉండి ఆయన స్తుతించుటకు ముందుగానే ఆయన కొంతమందిని నిర్ణయించాడంట. మనము పుట్టక ముందే ఆయన నిర్ణయం చేశాడు. పలానా వ్యక్తులు, ఇదిగో ఈ వ్యక్తులు పరలోక రాజ్యం వస్తారు అని ముందుగానే నిర్ణయించి వారిని దేవుడు పిలిచాడంట. పరలోక రాజ్యానికి వారసులు అవ్వండి అని, పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వండి, జీవ మార్గము కనుగొనండి అని వారిని పిలిచి వారిని నడిపించి పరలోక రాజ్యం చేరుస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవుని యొక్క పిలుపులో ఏర్పాటులో ఉన్నావా? దేవుని యొక్క పిలుపును నీవు గ్రహించుచున్నావా? దేవుని యొక్క పిలుపును నీవు అర్థం చేసుకొని ఆయన యొక్క మార్గంలో నువ్వు నడవగలిగినట్లయితే, ఆయన యొక్క వాక్యములో నువ్వు నడవగలిగినట్లయితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించగలిగినట్లయితే, ఆయన నిర్ణయించినటువంటి ఆ పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించగలవు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దయచేసి గమనించండి. ఆయన ఎవరినైతే నిర్ణయించానో వారిని పిలిచాడు, ఎవరినైతే పిలిచాడో వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఆయన మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు. రేపు పరలోక రాజ్యంలో మనకి గొప్ప ఆధిక్యతను, గొప్ప వాడబారనటువంటి కిరీటమును, వాడబారనటువంటి స్వాస్థ్యమునిచ్చి మనల్ని సంతోషింపచేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఓ విశ్వాస వీరుడా, సంతోషించండి, ఆనందించి గంతులు వేయండి. మనకు రేపు వాడబారనటువంటి స్వాస్థ్యము ఆయన ఈబోచు ఉన్నాడు. ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మనల్ని పిలిచాడు కాబట్టి, ఆ పిలుపుకు తగ్గ ప్రవర్తన మనం ప్రవర్తించి జీవ మార్గంలో నడిచి పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.